జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కాసేపట్లో తీర్పు ఇవ్వబోతోంది తెలంగాణ హైకోర్టు. ప్రభుత్వం ఇచ్చిన జీఓపై స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పి ఏజీ చెప్పారు. డీలిమిటేషన్ మ్యాప్, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు అంటూ ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ కి సంబంధించి హైకోర్టులో వాదనలు అయితే ముగిశాయి. మరి కాసేపట్లో తెలంగాణ హైకోర్టు దీనికి సంబంధించిన తీర్పు ఇవ్వబోతోంది. ప్రభుత్వం ఇచ్చిన జియోపై స్టే ఇవ్వాలి అన్నది పిటిషనర్ తరపు విన్నపం. అయితే పిటిషనర్ల అభ్యంతరాలన్నింటినీ కూడా తాము పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పి ఏజీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే డీలిమిటేషన్ మ్యాప్ కానీ జనాభా వివరాలని కానీ పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు అంటూ ఏజీని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో హైకోర్టు దీనికి సంబంధించి కీలకమైన ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. హైకోర్టు వద్ద నుంచి మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రణీత, తెలంగాణ హైకోర్టు ఈ విచారణ సందర్భంగా ఎలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేసింది? ముఖ్యంగా ఏజీని కొన్ని ప్రశ్నలు సంధించింది. ఎందుకు పబ్లిక్ డొమైన్లో కొన్ని వివరాలు, అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని ఎందుకు పెట్టలేదు అని చెప్పి, మరి ఏజీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఎలాంటి తీర్పు అవైట్ అవుతూ ఉంది? అయితే ఏజీ తరఫున వాదనలు వినిపిస్తూ ఒకటే అంశాన్ని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. డీలిమిటేషన్ ప్రక్రియ పైన హైకోర్టులో జోక్యం ఉండకూడదు అని గతంలో కొన్ని ఆర్డర్స్ ఉన్నాయంటూ కూడా ఏజీ చెప్పినటువంటి వర్షన్. అయితే దానికి కౌంటర్గా పిటిషనర్ తరపు అడ్వకేట్ కూడా కొన్ని జడ్జిమెంట్స్ని ప్రస్తావించారు. డీలిమిటేషన్ చేసిన తర్వాత కోర్టుల జోక్యం ఉండకూడదు, కానీ డీలిమిటేషన్ చేసేటువంటి ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నాయి. జనాభాకు సంబంధించినటువంటి డేటా బయట పెట్టడం లేదు, మొత్తం ఈ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి మ్యాప్ కూడా పబ్లిక్ డొమైన్లో లేదు అనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు అడ్వకేట్ లేవనెత్తారు. సో దీనిపైన హైకోర్టు కూడా జోక్యం చేసుకుంటూ ఈ మ్యాప్స్ పెట్టడంతో పాటు అండ్ పాపులేషన్కి సంబంధించినటువంటి డేటాను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు, ఒకవేళ పబ్లిక్ డొమైన్లో పెడితే వచ్చేటువంటి నష్టం ఏంటి అంటూ కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే దీనికి ఏజీ కౌంటర్గా మొత్తం ఈ అన్ని జనాభా ఎంత ఉంది అనేటువంటి విషయాలు ఇప్పుడు వేసినటువంటి పిటిషనర్స్ అందరికీ తెలుసు. సో వాళ్ళకి అభ్యంతరాలు ఉంటే నేరుగా జీహెచ్ఎంసీ కమిషనర్కి చెప్పొచ్చు. వాళ్ళ అభ్యంతరాలు అన్నింటినీ కూడా మేము పరిగణలోకి తీసుకుంటామనేటువంటి అంశాన్ని ఏజీ చెప్పుకుంటూ వచ్చారు. అండ్ కీలక అంశం, ఇది ఓవర్ నైట్లో చేసినటువంటి ప్రక్రియ కాదు, దీనికోసం చాలా గ్రౌండ్ వర్క్ చేశాము. ఈ విలీనంకి సంబంధించినటువంటి వాళ్ళ డివిజన్ సంబంధించినటువంటి ప్రక్రియ చేసేందుకు అనేక మంది కష్టపడ్డారు. దీనికి అనేక గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే ఈ తరహా నోటిఫికేషన్ ఇచ్చామంటూ కూడా అడ్వకేట్ జనరల్ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇరువురి వాదనలు కూడా కంక్లూడ్ అయిపోయాయి. మరి కాసేపట్లోనే కోర్టు ఏం చెప్తుందో చూడాల్సి ఉంది. పిటిషనర్ మెయిన్ ప్రేయర్ మాత్రం ఈ డీలిమిటేషన్ చేస్తూ తీసుకొచ్చినటువంటి జీవో అయితే ఉందో దాన్ని సస్పెండ్ చేయాల్సిందిగా ఆయన మెయిన్ ప్రేయర్. మరి దీనికి హైకోర్టు అలో చేస్తుందా లేదా చూడాల్సింది. థ్యాంక్ యూ ప్రణీత.